హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే మరొక వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశానండి. నేను ఏం వంట చేస్తున్నాను అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కేవలం వంట మాత్రమే చూపిస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడైతే నేను చికెన్ తీసుకొచ్చాను, బయటికి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాను. శుభ్రంగా క్లీన్ చేశానండి. మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 3 టైమ్స్ కూడా తెచ్చుకుంటాము ఒక్కొక్క వారం అయితే. ఇంకా కొంచెం వెదర్ కూల్గా ఉంది అని చెప్పేసి మేమైతే మంచిగా చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము. మనకు అనిపిస్తుంది కదా, మంచిగా అనిపించినప్పుడు పరిస్థితులు నాన్ వెజ్ తెచ్చుకోవాలి అనిపిస్తుంది అండి. మాకైతే అట్లనే అనిపిస్తుంది, మేము అట్లనే ఆలోచిస్తాము. ఇంకా బయటికి వెళ్ళి అయితే చికెన్ తీసుకొచ్చుకున్నాము. అదైతే శుభ్రంగా క్లీన్ చేశాను. చికెన్కి కావాల్సిన మసాలాలు, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మనం బయట నుంచి తెచ్చేటి, అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము. పెరుగులు, కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇంకా చికెన్ బగారా రైస్ చేస్తున్నానండి. చికెన్ బగారా రైస్ ఉంది అంటే ఇంకా ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉండాల్సిందే. ఇక్కడేమో నేను శుభ్రంగా క్లీన్ చేస్తాను చికెన్ అయితే. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను. చూసారు కదా, ఇది ఏం చేస్తున్నాను, తాలింపు వేస్తున్నానండి. బగారా రైస్, కర్రీ కూడా చేస్తున్నాను. రెండు ఒక్కసారి అయిపోవాలి. 22 మినిట్స్లో అన్నం కూర ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతుంది కదా. అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని మంచిగా వంట చేసుకుంటే 20-25 మినిట్స్లో కంప్లీట్గా ఉడుకుతుంది అన్నమాట. కొంతమంది ఉన్నారండి, అసలు ఏం చెప్పాలి వాళ్ళ గురించి. పాపం ఎంత చెప్పినా అసలు తక్కువ అయిపోదు కూడా. ఏంటంటే మామూలుగా వంట చేస్తే ఏదైనా అకేషన్స్ కానీ, బర్త్డేస్ కానీ, చిన్న చిన్న పండగలు అలాంటివి వస్తే 10కి స్టార్ట్ చేసేదండి. మార్నింగ్ 10 AM స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 అయ్యేదండి. బగారా రైస్ చేస్తారు, ఈవినింగ్ 4 అవుతుంది. ఇక ఇది కట్ చేయడం, అది కట్ చేయడం, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఏదేదో చేస్తూ ఉంటారు. తిప్పి కొడితే 2 kgs బగారా రైస్ కూడా చెయ్యరు. చికెన్ మళ్ళీ అందులో పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. చికెన్ బగారా రైసు ఇదే ప్రాసెస్. ఇంతకన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేది కూడా ఉండదు. మళ్ళీ అసలు 4-5 అవర్స్ టైం తీసుకుంటారండి. ఎందుకో నాకు అసలు అర్థం కాదు. అసలు ఎట్లుంటుందంటే వాళ్ళ ప్రాసెస్, మేమేదో అసలు బంగారం చేస్తున్నాము, ఇక మాలాగా ఎవ్వరు చేయట్లేరు అన్నట్టుగా చేస్తారు. కొంతమంది అయితే 10 AM నుండి 4 PM వరకు ఇంకా చేస్తూనే ఉంటారు అన్నమాట. మార్నింగ్ పని చేసి వాళ్ళు మళ్ళీ ఆ బగారా రైస్ కావాల్సినవి అన్నీ మళ్ళీ కట్ చేయడం. ఆనియన్స్ ఒక 4 కట్ చేయాలి మళ్ళీ. అవన్నీ కట్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏందో కొలతలండి. అసలు ఆ రైస్ మీద మనం వాటర్ పోసుకుంటాం కదా, మనం మామూలుగా వైట్ రైస్ వండితే ఏం చేస్తామండి, మనకు కొలతలు తెలుస్తుంది కదా, మెజర్మెంట్స్, దాన్ని ఏమంటారు, ఎసరు పెట్టడం. అది మనం మామూలుగా చూసి పెట్టుకుంటాం వైట్ రైస్కి అయితే. అట్లనే పెట్టుకొని వైట్ రైస్కి ఎట్లా పెట్టుకుంటామో వాటరు, అదే వాటర్ అట్లా పెట్టుకొని బగారా రైస్లో పోసేయచ్చు. వాళ్ళు అట్లా కాకుండా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక జగ్గు తీసుకొని ఆ జగ్గుతోటి రైస్ పోస్తారు, అదే జగ్గుతోటి వాటర్ పోసేస్తారు. ఇక ఎట్లుంటుందండి అట్లా. మామూలుగా ఎన్నడూ తిననోళ్ళు వండనోళ్ళు చేసినట్టు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అది తీరా చూస్తే అస్సలు టేస్టే ఉండదు. ఎట్లుంది అని మళ్ళీ రివ్యూల కొరకు అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఏదైనా తప్పదు కదా, తినాలి. అమ్మో దండం పెట్టాలి పాపము. ఇంకేముంది, అంత అయిపోయింది కదా, క్లోజ్. అలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవద్దు. మనం ఏంటనేది మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఇంకా అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేను, కానీ అట్లా ఉంటారు కొంతమంది. మళ్ళీ 4కి తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ చేయాలి.
అంటే ఇక ఈవినింగ్ పని ఉంటుంది కదా, అది ఇక కంటిన్యూస్గా అసలు నాన్ స్టాప్ అనమాట. ఒక 10 నిమిషాలు కూడా రెస్ట్ అనేది ఉండదు. ఇక మళ్ళీ ఈవినింగ్ పని అయితే ఇక స్టార్ట్ చేయాలి. అసలు ఇక నాన్ స్టాప్ అండి, అట్లా చేయాలి అంతే. ఇక చేసినా కూడా అలాంటి వాళ్ళ దగ్గర ఎట్లుంటుందంటే మామూలుగా మనకు పేరు ఉండదు. అంటే ఇక నేను జనరల్గా చెప్తున్నానండి, అట్లా ఉంటుంది అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను అంతే. ఇక అంతే అండి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి నా వంట గురించి చెప్పడం మర్చిపోయాను అండి. ఇక్కడ చూసారా, నేను చికెన్ అయితే వేసాను. మంచిగా చికెన్ అయితే ఉడికింది. ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటి, ఆయిల్, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను. అంతకుమించి ఏం ఇంగ్రీడియంట్స్ వేయలేదండి. తర్వాత చికెన్ అయితే వేసాను. చికెన్ వేసిన తర్వాత మంచిగా ఉడికించానండి. ఒక 10 నిమిషాలు, ఒక 50% ఉడికిపోతుంది అట్లనే ఆయిల్లో. ఉడికిన తర్వాత దానిపైన సాల్ట్ వేసుకొని ఉడికించాను. కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసిన తర్వాత వెంటనే ఒక 2.5 స్పూన్స్, ఎక్కువ కారం వేయాలి అనుకోవట్లేను. ఇది మామూలుగా షాప్లో కారం అండి, షాప్లో తీసుకొచ్చిన కారం. మామూలుగా దాన్ని ఏమంటారు, స్టోర్లో. కలర్ఫుల్గా ఉంది, బాగున్నది, టేస్ట్ కూడా బాగానే ఉంది. మనం పట్టించుకుంటాం కదా అండి ఇంట్లో కారం, అట్లనే ఉంది అనమాట టేస్ట్ అయితే. నేను ఎప్పుడైనా సరే మా ఇంటికాంచి తెచ్చుకునేదాన్ని, మా అమ్మ పంపించేది. కానీ ఇక ఈసారి అయితే నేను వెళ్ళలేదు అండి, కొంచెం వెళ్ళే పని ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే మా అమ్మే పంపిస్తుందండి, సంవత్సరానికి ఒకసారి అట్లా పంపిస్తుంది అనమాట. అదే కారం బాగుంటుందండి. మనము మామూలుగా స్టార్ బజార్లో, స్పెన్సర్లో తీసుకొచ్చుకునేదాన్ని నేను వచ్చిన కొత్తలో. అసలు బాగుండదు, అది కలర్ కలుపుతారు, కలర్ఫుల్గా ఉంటుంది కానీ కారం అయితే వేరేలాగా ఉంటుంది అండి. అలాంటివి తిన్నా సరే కొంచెం మంచిగా ఉండదు, టేస్ట్ బాగుండదు, హెల్త్కి కూడా మంచిది కాదని నేను విన్నాను. అలాంటి పసుపు అయినా కారం అయినా అట్లా తెచ్చుకోవద్దండి, నేను న్యాచురల్గానే పట్టించుకుంటాను. ఇక్కడ చూసారా, ఇంకా కొంచెం వాటర్ అయితే పోసాను. చాలా చాలా బాగుంటుంది అండి. ఇట్లా నేను మామూలుగా చాలా మిస్ అవుతున్నాయి ఈ కూరని. ఏంటి అంటే ఏమంటారు, వాటర్ పోసి వండుకునే కూర చాలా బాగుంటుంది, పులుసుగా, టేస్టీగా, మసాలా కారం, ఉప్పు మంచిగా ఉంటుంది. ఈ గ్రేవీ కర్రీస్ చేసుకుంటే ఇక అది అంతే, ఇక ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తుంది. ఇక ఎప్పుడు తిన్నా అదే ఫ్లేవర్, అదే టేస్ట్, అదే స్మెల్, అదే కథ అంతే. ఇక కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. బాగుంది, వాటర్ పోసి చూడడానికి కూడా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ పోసుకొని మంచిగా కొంచెం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. మేమైతే వారానికి ఖచ్చితంగా 2 సార్లు తేవాల్సిందే. 2 సార్లు అయితే అస్సలు మిస్ చేయను, తేవాల్సిందే. మళ్ళీ సండే తెచ్చుకుంటాము. నాన్ వెజ్ అయితే ఇక ఎక్కువ అంటే ఇక ఏముంది చెప్పండి, తినాలనిపిస్తే తినాలంతే. ఇక అదే ఇక మనకి ఏమి ఉండదు కాబట్టి మేము ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.